వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేడే రోజున ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ఆర్టీసీ కార్మికులు చేపట్టినటువంటి 3 రోజుల సమ్మె విషయంలో సమ్మె కాలానికి కూడా జీతాలు చెల్లించాలంటూ సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. సమ్మె కాలంలో ఆర్టీసీ కార్మికులపై నమోదైనటువంటి కేసులను ఎత్తివేయాలంటూ సీఎం ఆదేశించారు. తమ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులకు రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. ఇక ప్రభుత్వ నిర్ణయం పట్ల కార్మిక సంఘాలు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం మీద చొరవ చూపాలని కార్మికుల సంఘాలు విజ్ఞప్తి చేశారు. ఈ అంశానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సీఎం రేవంత్ కార్మికుల దినోత్సవం రోజున ఆర్టీసీ కార్మికుల విషయంలో జారీ చేసినటువంటి ఆదేశాల గురించిన డీటెయిల్స్ ఏంటి? నేను ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి మేడే సందర్భంగా ఒక ట్రీట్ ఇచ్చారని అనుకోవచ్చు. ఏదైతే మేడే సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. టీజీఎస్ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో వ్యవహరించారంటూ ఆర్టీసీ కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే కార్మిక సంఘాల అభ్యర్థన మేరకు ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న కీలక సమస్యలు పరిష్కరిస్తూ వారికి తీపి కబురు అందించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు చేపట్టిన 3 రోజుల సమ్మె కాలానికి కూడా వేతనాలను వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతో వేల సంఖ్యలో ఉన్న ఆర్థికంగా వేల సంఖ్యలో ఉన్న కార్మికులకు ఆర్థికంగా ఊరట లభించింది. సమ్మె సమయంలో పోలీసులకు ఇటు ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వాదం నమోదైంది. కొన్ని చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు కూడా ఎత్తివేయాలంటూ ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కార్మిక సంఘ నాయకులందరూ కలిసి ముఖ్యమంత్రికి విన్నవించారు. ఏదైతే 3 రోజుల సమ్మె కాలంలో పోలీసులు వర్సెస్ ఆర్టీసీ కార్మికుల మధ్య తీవ్ర వాగ్వాదం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల కేసులు నమోదు చేశారు. అయితే ఒక డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం కూడా కలిసి వేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా నేరుగా మంత్రి అధికారులకు కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే వేతనాల చెల్లింపు, కేసుల ఉపసంహరణ విషయంలో ఏదైతే తొందరగా చర్యలు తీసుకోవాలంటూ మంత్రికి, ఆర్టీసీ అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ కార్మికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 32 డిమాండ్ల పైన ఆర్టీసీ కార్మికులు వరుసగా 3 రోజులు సమ్మె కొనసాగించారు. ఈ సమ్మెలో ఒక ఆర్టీసీ డ్రైవర్ మరణించిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఏదైతే ఆత్మహత్యలు ఎవరు చేసుకోవచ్చు, ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది, ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. మీరెవరు ఆత్మహత్యలకు వెళ్ళకూడదంటూ నేరుగా ఆత్మహత్య చేస్తున్న డ్రైవర్ కుటుంబానికి 10 లక్షల రూపాయలతో సహా ఆ ఇందిరమ్మ ఇల్లు, తర్వాత ఏదైతే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పించారు. అయితే 3 రోజుల సమ్మె తర్వాత సమ్మెను ఆర్టీసీ కార్మికులు విరమించారు. 32 డిమాండ్లలో దాదాపు చాలా డిమాండ్లు పరిష్కరించారు. వేతనాల చెల్లింపు విషయంలో, పీఆర్సీ విషయంలో కూడా దాదాపు 11%తో 2 పీఆర్సీలు ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల కమిటీ చేశారు. కమిటీలో పీఆర్సీ పైన, తర్వాత ఏదైతే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అంశం పైన, తర్వాత ఏదైతే వాళ్ళకి రావాల్సిన ఆర్థిక బకాయిల అంశాలపైన కూడా వరుసగా కమిటీలు నియమించారు. త్వరగా వేగంగా చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ మేడే సందర్భంగా ఆ 3 రోజుల సమ్మె కాలానికి కూడా వెంటనే జీతాలు చెల్లించాలంటూ ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీ యాజమాన్యానికి కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కూడా 3 రోజులకు సంబంధించిన వేతనాలకు సంబంధించిన నిధులుగా త్వరగా విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం పైన ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేడే రోజున ముఖ్యమంత్రి 3 రోజుల వేతనంతో కూడిన వేతనాన్ని కూడా ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు. అందుకు సంబంధించిన ఆదేశాలు వచ్చాయంటూ ఆర్టీసీ యాజమాన్య సంఘంతో పాటు ఆర్టీసీ కార్మికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేణు, కిరణ్, మరి తమ డిమాండ్ల పరిష్కారం మీద చొరవ చూపాలంటూ కూడా కోరటం జరిగింది. మరి దీని గురించిన డీటెయిల్స్ ఏంటి? దీని గురించి ఎటువంటి హామీ ఇచ్చారు? రేణు, ఇక్కడ ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు 32 అంశాలపైన వాళ్ళు సమ్మె చేశారు ఆర్టీసీ కార్మికులు. అయితే వీటిలో ఆర్థికపరమైన అంశాలు, ఆర్థికేతరపరమైన అంశాలను 2 విభాగాలుగా విభజించారు. ఆర్థిక అంశాలు ఏదైతే పీఆర్సీలు కానీ, వేతన స్థిరీకరణ కానీ, ఏదైతే 11% ఫిట్మెంట్, ఏదైతే తమ జీతంలో ఫిట్మెంట్ 2021 నుంచి 2 పీఆర్సీలు వాళ్ళకి రావాల్సిన 2016, 2021 2 పీఆర్సీలు రావాల్సిన నేపథ్యం. ఈ నేపథ్యంలో భాగంగా వాటిపైన కూడా 11% ఫిట్మెంట్ మీద వేగంగా చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. మరోపక్క ఆర్థికేతర అంశాలు
ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా జీవోలు జారీ చేస్తామంటే హామీ ఇచ్చారు. కొన్ని ఆర్థిక పరిణామాలపైన కమిటీలు నియమించారు. వీటి అన్నిటిపైన కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటికే 11% ఫిట్మెంట్ కాబట్టి వాటికి వేతన స్థిరీకరణ చేయాలి. వారికి సిఏలు ఎంత, డిఏలు, ఈ అన్ని అంశాలపైన కూడా ఆర్టీసీ యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకుంటుంది. మరోపక్క వేతనంతో కూడిన 3 రోజుల సమ్మె కాలాన్ని కూడా చెల్లించడానికి ముఖ్యమంత్రి చొరవ చూపారు. మొత్తం 32 డిమాండ్లు పరిష్కరిస్తామంటూ గతంలో ఏదైతే ఆర్థిక మంత్రి మల్లిభట్టి విక్రమార్క నాయకత్వంలో మంత్రుల కమిటీ నిర్ణయించింది. వీటిపైన కొన్ని ఆదేశాలు జారీ చేశారు, మరి కొన్ని జీవోలు ఇచ్చారు. ఈ నేడు కూడా ఏదైతే కార్మికుల సందర్భంగా మేడే సందర్భంగా 3 రోజుల సమ్మె కాలానికి కూడా వేతనం వెంటనే చెల్లించినట్టు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో ఇటు ఆర్టీసీ సంఘ కార్మికులు, ఆర్టీసీ యాజమాన్యం కూడా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చేస్తున్నారు. మొత్తం వ్యవహారంలో ఏదైతే ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ గతంలో ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ఆ ప్రభుత్వం ప్రకటించిన దానికి అనుబంధంగా ఆర్టీసీ కార్మిక సంఘానికి ఎన్నికలు, పిఆర్సీ ఏదైతే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, వీటిని అన్నిటిపైన త్వరలో చర్యలు తీసుకుంటారంటూ మనకు ప్రభుత్వం నుంచి సమాచారం వినిపిస్తుంది. రేణు రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటే ఇక తమ డిమాండ్ల పరిష్కారం మీద చొరవ చూపాలంటూ కార్మికులు మరొకసారి విజ్ఞప్తి చేశారు. అయితే ఇక కొన్ని ఈ మేడే రోజున కూడా ఇటు ఆర్టీసీ కార్మికుల పట్ల కొన్ని సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం మీద మాత్రం చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మేరకు కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల మీద నమోదు చేసినటువంటి కేసులు కానీ ఆ 3 రోజులు వాళ్ళ సభలో పాల్గొన్నప్పుడు విధులకు హాజరు కాలేదు, దానికి సంబంధించినటువంటి శాలరీస్ కానీ ఏది కట్ చేయకుండా ఫుల్గా ఆ 3 రోజులకు సంబంధించినటువంటి జీతాలను కూడా వాళ్ళకి ఇవ్వాలంటూ కూడా ఇటు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.